ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని శివపురం గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ కాలువల ప్రారంభోత్సవంతో ఎంపీపీ స్కూల్ అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శివపురంలో 20 లక్షలతో సీసీ రోడ్లు గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని, మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ముందుందన్నారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమ లక్ష్యంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఎన్నికల హామీలో భాగంగా స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. అన్నదాత సుఖీభా పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున నగదును అందిస్తున్నామని, తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు మంత్రి అన్నారు. దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అని ఆయన తెలిపారు. సూపర్ 6ను సూపర్ హిట్ చేశామని ఆయన చెప్పారు. ప్రజలకు చెప్పినవి అమలు చేయడంతో పాటు చెప్పనివి కూడా అమలు చేశామన్నారు. ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, టంగుటూరి తహసీల్దార్ ఆంజనేయులు తదితర అధికారులు పాల్గొన్నారు. పాత ముఖ్యమంత్రి జగన్ 10 లక్షల అప్పులు పెడితే 10 లక్షల కోట్లు అప్పు కడుతున్నాం, వడ్డీ కడుతున్నాం. మళ్ళీ మనం ఈ రోడ్లు, ఈ డబ్బులన్నీ ఇస్తున్నాం. ఇంతకుముందు లేనంత 4,000 పెన్షన్లు ఎట్టండి ఇస్తున్నాం. అందువల్ల ఏంటంటే పనులు తప్పకుండా ఊరు మొత్తంలో మిగిలిపోయిన పనులు మొత్తం చేసి పెడతానని చెప్పి మీకు నేను మాటిస్తున్నా. ఈ మనకు ఇచ్చిన మీరు చేసిన దానికి ముందు కన్నా కూడాను ఇప్పుడు కూడా ఆ రోజు రోడ్లు నేనేసిందే. 14-19లో రోడ్లు మనమే వేసాం. అంటే 19 కూడా నేను గెలిచాను, కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు రోడ్లు వేసాం. తర్వాత మన ఊర్లో ఏం చేయలేదు అనుకుంటా. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఈరోజు 25 లక్షల రూపాయలు పనులు మొదలు పెట్టాం. ఇంకా మిగిలిపోయిన తర్వాత కాలువ కూడా మ్యాజిక్ కాలువ అని చెప్పి ఒక రాళ్ళు చేసాం. ఆ బజార్ వాళ్ళు ఎవరు మాతల బజార్ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మన వర్షాలు అప్పుడు నీళ్ళు పోయి ఇంకిపోయినాయా? ఆయనకే తెలుసు, ఆడవాళ్ళు తింటారు 2 చూసారు. ఆ బజార్లో మన వర్షానికి నీళ్లు లోపల ఇంకిపోయినాయి కదమ్మా, నీళ్ళు నిలబడకుండా ఇబ్బంది లేకుండా దోమలు లేకుండా పోయినాయి కదా. అది బాగానే ఉందా? సరే, ఈసారి వెంకటరావు వర్షాలు అప్పుడు నాకు సార్ చెప్పి నేను కూడా చూస్తా. నేను కూడా వస్తా పక్కనే కాబట్టి ఎంత వర్షం ఉన్నా వర్షాలు వచ్చి చూసిపోతా కాలువ. అది బాగుంటే మనం మిగతా చోట్లన్నీ మనం వేసుకుందాం. పెద్దమ్మ ఇది చూసారు మన సర్పంచ్ వెంకట్రావు గారికి పదవి కూడా వాళ్ళతో అయిపోతాం, సర్పంచ్ పదవి. అది ఇక్కడే కాదు, రాష్ట్రంలో అందరి పదవులు సర్పంచ్కి ఎన్నికల్లో వాళ్ళ ఆఖరి రోజు. మన ఊరికి ముందు 5 లక్షలు పెడితే దాన్ని మల్లవరపాడులో తీసుకొని చేసాం. వెంకట్రావు రోజు గోల, శివపురం వేయకుండా వదిలేసిన పరవడ పక్క బాధని. తర్వాత మళ్ళీ ఇస్తే పూర్తి చేసాం. స్కూల్ కూడా పోయినసారి మనం కట్టిన తర్వాత స్కూల్ బిల్డింగ్ ఆగిపోయింది. దానికి కూడా ఇప్పుడే 2.5 లక్షల రూపాయలు ఇచ్చారు మండల గ్రాంట్ నుంచి. అది కూడా 5 లక్షలు, అది కూడా తొందరలో బాగు చేస్తారు. వచ్చే సంవత్సరం మనకి ఈ స్కూలు అంగన్వాడీ సెంటర్ తర్వాత పాత స్కూల్ బిల్డింగ్ ఖాళీ ఉంటుంది. దాన్ని కూడా మీకు ఏదన్నా కార్యక్రమాలు చేసుకుందాన్ని దాన్ని కూడా డెవలప్ చేసిస్తాను. అదేవిధంగా ఊర్లో మిగిలిపోయిన రోడ్డు, కాలువలు రాబోయే 2 సంవత్సరాల్లో ఊర్లో కాలువలు, రోడ్లు పెండింగ్ లేకుండా చేసి పెడతాను. ఈ రోడ్డు కూడా మనకు 1 సంవత్సరం తర్వాత వస్తుంది. ఈ రోడ్డు మన మెయిన్ రోడ్లో పోయే రోడ్డు. మామూలుగా అయితే మండలంలో అన్ని రోడ్లు వచ్చినాయి, ఈ ఒక్క రోడ్డే ఆగిపోయింది. ఈ ఒక్క రోడ్డు మళ్ళా ఇవ్వాలంటే కొద్ది టైం పడుతుంది, జనవరి అలా ఇస్తారు. అప్పుడు ఈ రోడ్డు కూడా మనం చేపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలిసిందమ్మా పెన్షన్లు 1వ తారీఖున ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు. మరి ఇద్దరు వికలాంగులు ఉంటే 6,000, 10,000, 15,000 కూడా ఇస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం ఎవరీ లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. గ్యాస్ కూడా ఇప్పటికీ 3 సార్లు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఫ్రీగా, 22,400 రూపాయలు ఇచ్చారు.